ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరం చదువు హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం కానుంచి చదువుకుందాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కాని జ్ఞానాతిశయంతో కాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువేయబడిన యేసుక్రీస్తుని తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని ఆత్మ సహాయం కొరకు, పరిశుద్ధ ఆత్మ నడిపింపు కొరకు దేవుడు మనతో మాట్లాడలాగున ప్రతి ఒక్కరూ దేవుని పాదాలు పట్టుకొని, పరిశుద్ధ ఆత్మ దేవుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు దేవా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు మాతో మాట్లాడే సమయం, నీ స్వరమును మాకు వినిపించే సమయం దేవా. నీ పిల్లలముగా నా తండ్రి మేమందరూ నీ సన్నిధిలో సమకూడాం. కృపతో జ్ఞాపకము చేసుకో, మాతో మాట్లాడండి, నీ స్వరమును మాకు వినిపించు దేవా. మేమందరం ఆశపడ్డామయ్యా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ మాటల్లో మాకు వినిపించండి నా తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో ప్రతి ఒక్కరి సకాలంలో మీరు నడిపించండి దేవా. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా దేవుని ప్రియులరా, ఈ ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చున్నాం. ఎక్కువసేపు ఏం చెప్పకుండా ఇది దేవుని మాటలు ధ్యానించుకొని ఇక్కడ అందరం ప్రార్థనా పూర్వక నుంచి బయలుదేరదాం. అయితే ఈ కొరింథీ పత్రిక గనుక మనం ధ్యానిస్తే ఈ 2వ అధ్యాయంలో పౌలు మొదట్లో ఏమంటున్నాడంటే, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను క్రీస్తు సువార్తను, యేసుక్రీస్తు అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను నిశ్చయించుకుంటుని. మరియు బలహీనతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము ఏంటంట? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేనంట? దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని ఇక మనం చదువుకున్న మూలవాక్యంలో ఆల్రెడీ ధ్యానించుకున్నాం. అయితే నా దేవుని ప్రియులరా, ఇక్కడ పౌలు అంటాడు, నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు నా జ్ఞానంతో నా తెలివితో నేను మీకు ఏమీ బోధించను. ప్రైజ్ లార్డ్. ఈ లోకంలో మనం చూడండి, ఈ లోకంలో గనక కొన్ని స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ స్టూడెంట్స్కి కొంతమంది స్పీకర్లు పబ్లిక్లో ఉన్న వాళ్ళని ఏమంటారు, వాళ్ళని మోటివేషన్ స్పీకర్లా, అంటే కొద్దిగా జీవితం గురించి అర్థమయ్యేటట్టుగా, లైఫ్ స్టడీ, తల్లిదండ్రుల గురించి అర్థమయ్యేటట్టుగా కొన్ని కాలేజీల్లో, ప్రైజ్ లార్డ్, మీరు వినే ఉన్నారు, కొంతమంది చూసే ఉంటారు. స్కూల్ అంటే యూత్ పాడవుతుందనగా ఎవరో ఒకరిని ఒక మంచి స్పీకర్ని పిలిపించి ఈ మాటలు చెప్తే వాళ్ళ హృదయంలో మార్పు కలిగిద్ది, ఈ మాటలు ఏంటి వాళ్ళు కొద్దిగా
లోకంలో పడిపోకుండా కొద్దిగా చదువు మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ దృష్టి నిలుపుతారని ఇలా కొంతమందిని పిలిపించి చెప్పించేవాళ్ళు మనం చూసాం. అయితే అనేక మంది ఉంటారు, అప్పటికప్పుడుకి కొంతమంది ఏడుస్తా కనపడతారు, కొంతమంది నవ్వుతా కనపడతారు. కానీ రాను రాను చూస్తే వాళ్ళు చేసే ప్రసంగంలో కానీ వాళ్ళు చేసే ఉపదేశంలో కానీ మార్పు కనపడిద్దా? కొద్దిగా ఒక 10 నిమిషాలు అంతవరకు వాళ్ళ ఆలోచనలు మారుతాయి. కానీ వాడు ఒక్క ప్రసంగం ద్వారా జీవితాన్ని మార్చుకున్నాడా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఒక్క ప్రసంగం ద్వారా జీవితాన్ని ఏమైనా మార్చుకున్నారా? మార్చుకోరు. ఇలా మనం లోకంలో చాలా మందిని చూసాం. తల్లిదండ్రులు కూడా ఒక్కోసారి మనల్ని గద్దిస్తారు, అరే నువ్వు పలానా విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పలానా విషయంలో నువ్వు లోబడి ఉండాలి, పెద్దలకు లోబడి ఉండాలి చెప్తారు. అవి మనకు కొంత ఉపయోగపడతాయి కానీ ఫుల్గా ఉపయోగపడవు. కానీ ఇక్కడ పౌలు ఏమంటాడంటే, నేను గనక మీకు ఏదైనా ఉపదేశం చేసినా, నేను గనక మీకు ఏదైనా వాక్యాన్ని అందించినా అది నా జ్ఞానముతో, ప్రైజ్ లార్డ్, ఏంటిది? నా జ్ఞానముతో నా తెలివితో నేను చెప్పల. ఒకవేళ అవి చెప్పిననుకో ఎలా ఉంటాయి అంటే అంతవడికే మీ హృదయాలు మార్పు కలిగిస్తాయి. కానీ మీ లైఫ్, మీ జీవితం అంతా నా ప్రసంగం ద్వారా మీకు మార్పు కలదు. అయితే మీరు దేని మీద ఆధారపడాలంట? ప్రైజ్ లార్డ్, దేవుని శక్తి మీద. ఒకసారి చూస్తారా? 5వ వచనం కాడ నుంచి చదువుదాం. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. అయితే నా దేవుని ప్రియులారా, ఇక్కడ పౌలు అంటాడు, మీరు ఎవరికి ఏదైనా ఉపదేశం చేయాలన్నా, మీరు ఎవరికైనా దేవుని వాక్యాన్ని అందించాలన్నా అది మీ ఆలోచన ప్రకారంగా మీరు నడవమాకండి, మీ ఆలోచన ప్రకారంగా మీరు బోధించమాకండి. ఒకవేళ మీరు ఏది చేసినా దేవుని ఆత్మచేతే నడిపించబడాలి. పౌలు ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉన్నదంట? దేని మీద ఆధారపడాలంట? దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. దేవుని మీద మీరు ఆనుకొని బ్రతకాలి. దేవుడి మీద మీరు ప్రతి దానికి ఆధారపడి నడుచుకోవాలి. ఇశ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు, తర్వాత దావీదు. అయితే ఒకానొక రోజు ఈ ఇశ్రాయేల్ మీదకి గొలియాత్ అనేవాడు ఒకడు యుద్ధానికి వస్తాడు. మనందరికీ బాగా తెలుసు గొలియాత్. ఈ గొలియాత్ వచ్చినప్పుడు ఇశ్రాయేల్ని తన నోటికొచ్చిన మాటలని వాళ్ళని బాధ పెడతా ఉన్నాడు. అయినా వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు మౌనంగా ఉండి చూస్తూనే ఉన్నారు. కానీ ఒక్కడంటే ఒకడు ముందుకు వెళ్ళడం జరగల. ఈ సమాచారం రాజు అనే దావీదుకి అప్పటికి ఇంకా రాజుగా ప్రతిష్ఠించబడలేదు. మౌనంగానే సమయంలో వచ్చి అభిషేకించి వెళ్ళాడు. బహిరంగంగా ప్రమాణ స్వీకారం అనేది అప్పుడు ఇంకా దావీదు చేయలా. ప్రస్తుతానికి దేవుడు చేశాడు, దావీదు ప్రమాణ స్వీకారం ఇంకా చేయలా. దావీదుకి సమయం ఉంది కాబట్టి. ఈ సందర్భం మొత్తం అయిపోయిన తర్వాత దావీదుని ఎవరి దగ్గరికి తీసుకొస్తారు? సౌలు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సౌలు ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. అది 1 సమూయేలు 17వ అధ్యాయము 32వ వచనం.
ఈ ఫిలిష్తీని బట్టి ఉమ్, ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. ఉమ్, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, ఉమ్. సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. ప్రైజ్ ద లార్డ్. ఏమంటున్నాడు దావీదు? ఏమంటున్నాడు ముందు? దావీదు, నేను వాడి మీదకి యుద్ధానికి వెళ్తాను, వాడి మీద జయాన్ని పొందుకుంటాను, జయము దేవుడు నాకు ఇస్తాడు అని దావీదు అన్నప్పుడు వెంటనే సౌలు ఏమనాలి? ఎల్లు నాయనా, దేవుడు నీకు తోడై ఉంటాడు, జయము మనది అనాలి కదా. కానీ సౌలు ఏమంటున్నాడు? వాడు చిన్నప్పటి నుంచే యుద్ధంలో నైపుణ్యత కలిగిన వాడు చిన్నప్పటి నుంచే యుద్ధాన్ని అభ్యాసించిన వాడు. కాబట్టి నాయన, నువ్వు దయచేసి వాడి దగ్గర పోయావు అనుకో, నీ ప్రాణాలు తీసుకుంటావు, నువ్వు చనిపోతావు నాయన, వద్దు నాయన అని. ఒకడేమో దేవుడి మీద ఆధారపడేమో ముందుకెళ్తానంటాడు, ఇంకొకడేమో ఈ మనుషుల మీద ఆధారపడి, సౌలు గొలియాతు మీద ఆధారపడి, వాడు బలాఢ్యుడు, వాడు బలవంతుడు, వాడి ముందు మనం ఏమి చెయ్యలేము, మనం చేతగాని వాళ్ళం, పనికిరాని వాళ్ళం, వాడు గొప్ప ఒక పక్కనేమో దావీదు అంటాడు, నువ్వేందయ్యా ఆ మనిషి మీద ఆధారపడ్డావేంది, వాటి మీద విశ్వాసం ఉంచుతున్నావేంది? నువ్వు విశ్వాసం ఉంచాల్సింది, నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? ప్రైజ్ ది లార్డ్. రాజా, రాజువైన నువ్వు మాకేం చెప్పాలి? మనకి మన దేవుడు తోడై ఉన్నాడు, మనకి దేవుడు తోడై ఉన్నాడు, వాడి మీద మనకి జయాన్ని ఇస్తానని చెప్పాలి కదా. నువ్వేంది ఇశ్రాయేలుకి రాజు అయ్యుండి ఒక మనుష్యుడి మీద ఆధారపడుతున్నావేంది? ఒక మనుష్యుడి మీద ఆధారపడుతున్నావేంది? మనం ఆధారపడాల్సింది ఎవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఇలాగే కనపడతా ఉంటారు. ఎలాగంటే మనిషి మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. ప్రైజ్లో మనుషుల మీద ఆధారపడితే ఏమైందండి? మనుషుల మీద ఆధారపడితే ఏమైంది? నేను చెప్తాను, నిలువుగా మోసం చేస్తారు మనుషుల మీద ఆధారపడితే. మనిషిని కనుక నువ్వు నమ్మావా, ఒక మనిషి మీద కనుక నువ్వు ఆధారపడ్డావా, చెప్తున్నా, ఇప్పుడు నీకు బాగానే ఉంటుంది. అన్ని సందర్భాల్లో వాళ్ళు నీకు అందుబాటులో ఉన్నారు, అన్ని సందర్భాల్లో వాళ్ళు నిన్ను ప్రేమించరు. అది ఎవరైనా, నేను చెప్తున్నా, ఎవరైనా, తల్లి అయినా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా. ప్రైజ్లో ఎవరెవరో, తల్లి అయినా, తల్లిదండ్రులైనా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరు అన్ని సందర్భాల్లో నీతో ఉంటారని నేనైతే చెప్పను. ఒకవేళ నీ పిల్లలు దేవుని బిడ్డలో, దేవుని ఎదిగిన వారైతే ఒకవేళ ఉండొచ్చు. 99% నువ్వు కానీ నేను కానీ ఎవరు మనుషుల మీద ఆధారపడమాకండి, మనుషుల మీద నమ్మిక ఉంచమాకండి. నా భర్త నన్ను బాగా చూసుకుంటాడని. ప్రైజ్లో పెళ్ళిలో ప్రమాణాలు చేస్తారు అందరం. ఏం చేస్తాం? పెళ్ళిలో ప్రమాణాలు చేస్తాం. గుర్తుండే మీ ప్రమాణాలు గుర్తుండయా? సరే, మందైతే అనుకోవచ్చు, ఎన్ని పెళ్ళిళ్ళు చూడలేదు మనం. చాలామంది ప్రమాణాల కోసం వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమేం చేసాం ప్రమాణంలో? కలిమి అందును, లేమి అందును, సుఖమందును, దుఃఖమందును, వ్యాధి అందును, ఇతరులను ఎవరిని ఆశింపక నీతోనే నమ్మకముగా కాపురం. మా పాస్టర్ గారు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే బాగుండేది, బాగా చేస్తున్నారు. అవి మనకొద్దు, చేసే వాళ్ళు ఉన్నారు. నీతోనే నమ్మకంగా కాపురం చేస్తామని చెప్పాం. భర్త చెప్తాడు, భార్య. చూసారా, పెళ్ళైనా మరుసటి రోజుకి గొడవలు అయిన వాళ్ళు ఎంతమంది లేరు? పెళ్ళైన మరుసటి రోజుకే కొట్టుకొని
అంటే వీళ్ళ బంధాలు ఎవరి మీద ఆధారపడుతున్నాయి? మనిషి మీద. ప్రైజ్ లార్డ్. మనుషుల మీద. నా తమ్ముడా, ఈరోజు దేవుడు అన్నాడు, నువ్వు ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు. మనుషుల మీద కాదు, నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద. ఇప్పుడు యుద్ధ నైపుణ్యత తెలిసిన వాడు ఎవరు? సౌలుకు తెలుసు, రాజు కాబట్టి యుద్ధం ఎలాగో చేయాలో, ఎక్కడ ఎవరిని కొడితే వాడికి దెబ్బ తగిలిద్దో రాజుకి తెలుసు. గొర్రెలు కాసుకున్నాడు కానీ తెలిసిద్దా? గొర్రెలను మేపుకున్నాడు కానీ తెలిసిద్దా? వాడికి ఏం తెలుసు? తోడేలు వస్తే తోలటం తెలుసు. రైస్లో ఏదైనా జంతువు వస్తే దాన్ని తోలటం తెలుసు. మందకి ఏ ఆహారం పెట్టాలో తెలుసు. అవునా కదా? గొర్రెలు కాసుకున్న నేటకు తీసుకెళ్ళాడు ఒక ఎత్తడితో బలవంతుడితో యుద్ధం చేయటానికి. ఇక్కడ ఆలోచించండి, ఒకడేం బలహీనుడు బలవంతుడితో యుద్ధం చేయటానికి, ఇంకొకడు కూడా బలవంతుడే కొద్దిగా పోయినా. అప్పటికి దావీదు బాలుడు. ప్రైజ్ లార్డ్. ఏమంటాడు? నువ్వు బాలుడు నాయనా అంటాడు. మరి ఈయన ఎవరు? సౌలు బాలుడా? పెద్దోడే. సరే 30 సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు వేసుకోండి. 40 సంవత్సరాలు మనం ఏమంటాం? అంకుల్ అంటాం. ప్రైజ్లో అంకుల్ అంటారు. నన్ను కూడా అంటున్నారు చాలామంది. ఎక్కడ కాదులే అన్నీ ఏమైతే చాలేమన్నా 60 సంవత్సరాల ముసలి వాళ్ళకి కూడా అన్నవట్లా. 40 సంవత్సరాలను ఏమంటాం మనం? అంకుల్ అంటాం. ప్రైజ్లో 40 సంవత్సరాలని అంకుల్ అంటాం. ఇప్పుడు బాలుడు ఎవరు? అంకుల్ ఎవరు? బాబాయ్ ఎవరు అక్కడ? సౌలు. ఎవరు పోవాలి పెద్దోడితో యుద్ధం చేయడానికి? సౌలే పోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఎవరు దేని మీద ఆధారపడుతున్నాడు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దావీదేమో దేవుడి మీద ఆధారపడుతున్నాడు. మన విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలంట? దేవుని మీద ఆధారపడి ఉండాలి. కానీ సౌలు విశ్వాసం ఏమో గొలియాతు మీద ఆధారపడి ఉంది. దావీదు విశ్వాసం ఏమో దేవుడి మీద, సైన్యములకు అధిపతి దేవుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి జయాన్ని ఎవరికి ఇచ్చాడు? ఘనతని ఎవరికి ఇచ్చాడు? నా దేవుని ప్రియులారా, ఈరోజు ఒక్క మాట బానే ఉంది. ఒక్క మాట ప్రైజ్ లార్డ్. దేవుని సన్నిధిలోంచి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. ప్రతిదీ, అది చిన్నదైనా పెద్దదైనా, సమస్యలు వచ్చినాయని బెమ్మెలెత్తమాకండి. సమస్యలు ఎవరికి వస్తాయండి? ఎవరికి వస్తాయి? లోకస్తుడికి వస్తాయా? దేవుని నమ్ముకున్నడికి వస్తాయా? ఎవరికి? విశ్వాసకే వస్తాయి. దేవుని నమ్ముకున్న వాడికే. ఇప్పుడు నీకు వచ్చిన సమస్యను బట్టి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి మీద ఆధారపడాలి? కాదులే, మా ఆయన ఉన్నాడు, నాకు ఏది వచ్చినా హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు, ఇబ్బంది లేదు, కంటి పాపలా నన్ను చూసుకుంటాడు, ఎందుకంటే ప్రమాణాలు చేశాడుగా. ప్రమాణాలు చేశాడు కాబట్టి. ఎవరి మీద ఆధారపడుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించు. ప్రైజ్లో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఒక మాట నువ్వు మనసులో పెట్టు. ఈరోజు, ఈ ఆదివారం రోజు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? వ్యక్తుల మీద, లేకపోతే దేవుని మీద? ఎవరి మీద ఆధారపడు? దేవుడి మీద ఆధారపడిన వాడికి ఎంత పెద్ద సమస్య అయినా చిన్నగానే కనపడదు. ఎంత పెద్ద సమస్య అయినా ఏమనిపించిందంట? జీవం కోల్పోయినా ఒక మూడులాగా ఉన్నా కష్టములైనా దుఃఖములైనా నువ్వు గనక
దేవుడి మీద ఆధారపడితే దేవుడి మీద ఆధారపడితే ఏం చేస్తాడంట? మూడైన జీవితాన్ని కూడా చిగురింపజేస్తాడు. నా దేవుని ప్రియులారా, ఒక్క మన మనసులో పెట్టుకో, నేను మనుషుల మీద కాదు ఆధారపడాల్సింది, నేను దేవుడి మీద ఆధారపడతాను. నా దేవుడికి తెలుసు సమస్తం. మనుషుల మీద ఆధారపడితే కొంతసేపే, కొన్ని సంవత్సరాలు, కానీ నా జీవితాంతం నాకు తోడే ఉండేవాడు నా దేవుడు. నా దేవుడు కాబట్టి నేను నా దేవుని మీద ఆధారపడతా. అది ఏ సమస్య అయినా, ఎంత పెద్ద వ్యాధి అయినా, ఎంత పెద్ద రోగమైనా, డాక్టర్లే చేతులు ఎత్తేసిన, డాక్టర్లే చేతులెత్తేసిన, నువ్వు మాత్రం ఆధారపడాల్సింది దేవుడి మీద. నమ్మినోళ్ళు నయవంచన చేయొచ్చు, నమ్మినోళ్ళు మోసం చేయొచ్చు, కానీ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుని మీద ఆధారపడు, ఆయన ఏదైనా చేస్తాడు, ఏదైనా చేయగలడు. పాట కూడా ఉంది కదా, ఏంటిది? కథ మొత్తం ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. చెప్పలు పట్టు. ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటూ. యేసయ్యా నీకే ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? కథ మొత్తం తిప్పేస్తాడు, నువ్వు తిప్పి తిరగదు అది. ప్రైజ్ ది లార్డ్. నీ కథ మార్చాలన్నా, నీ జీవితాన్ని మార్చాలన్నా, నీ భర్తను మార్చాలన్నా, నీ రోగాన్ని మార్చాలన్నా, నీ అప్పుల సమస్యను మార్చాలన్నా, నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద కాదులేండి. పలానోళ్ళు డబ్బులు ఎత్తన్నారు, ఈరోజు సాయంత్రం 4 రమ్మంట, ప్రార్థన కూడా త్వరగా ముగించాడు పాస్టర్ గారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటే, కొంతమంది సాయంత్రం ఎత్తాననగా ప్రార్థన కూడా ఆగిన వాళ్ళు ఉన్నారు, మహాతల్లులు. ప్రైజ్ ది లార్డ్. అప్పు ఎప్పుడు ఇస్తాడు? సాయంత్రం. ప్రార్థన ఎప్పుడైపోయింది? ప్రార్థన చూసుకొని పోవాలి కదా. నాకు సాయంత్రం అప్పుడు ఎత్తాడు కాబట్టి ఈరోజు నేను ప్రార్థన. సరే, నువ్వు ఎవరి మీద ఆధారపడ్డావు? అప్పుడు మీద ఆధారపడ్డావు కాబట్టి అప్పుడు నీకు నెత్తి మీద ఏం చేస్తాడు? అప్పులోని నమ్ముకుంటే తెప్పలే ఎదురయ్యేది. నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి కార్యాల మీద ఆధారపడాలి. దేవుడు చేసే కార్యాల మీద ఎవరైతే ఆధారపడతారో, ఎవరైతే నమ్మిక ఉంచుతాడో, ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో, ప్రభు ఏదైనా చేస్తాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటిది? ఎవరి మీద ఆధారపడాలి? పలానోళ్ళు నాకు సహాయం చేస్తాడని ఆధారపడతావా? మనుషుల మీద ఆధారపడతావా? దేవుడి మీద ఆధారపడతావా? కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఏందో కొద్దిగా నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ వారం వదిలిపెట్టిన అనుకోవాలి, ప్రతి వారం కుర్చీలో రేపు నుంచి మేము కింద కూర్చుంటాం అయ్యా. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడి చూడు. దేవుని శక్తి ఏందో నువ్వు చూస్తావు, నలుగురు చూపిస్తావు. దేవుడి మీద ఆధారపడితే దావీదేందో చూశాడు. జనాలు కూడా దావీదు యుద్ధం చూసేటప్పుడు జనాలు ఉన్నారా లేరా? ఎంతమంది ఉన్నారు? ఇశ్రాయేల్ సైన్యం మొత్తం అక్కడే ఉన్న చూస్తుందంట. ప్రైజ్ లార్డ్. సైన్యం మొత్తం చూస్తుంది, ఒక్కడే వెళ్ళాడు. ఒక్క దెబ్బకే జయాన్ని చూశాడు. దావీదు చూశాడు, జనులు కూడా చూశారు. దేవుడి మీద ఆధారపడిన జీవితం ఎలా ఉంటుందంటే, వాడికి చూపిస్తాడు, వారి ద్వారా
అనేక మందికి చూపిస్తారు. నా దేవుని ప్రియులరా, దేవుడి మీద ఆధారపడండి. దేవుని కార్యాలు కనులారా చూస్తారు. మనుషుల మీద ఆధారపడమాకు. మనిషి మీద ఆధారపడితే చెప్తున్నా, నీ జీవితాంతం వాళ్ళు నీకు తోడుండరు. అది ఎవరైనా మనం అనుకోవచ్చు, నా బిడ్డలు నన్ను బాగా చూస్తారులే, నా బిడ్డలు బాగా చూస్తే ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వీడియోస్ రావట్లేదు, తల్లిదండ్రులను దారుణం కొట్టిన పిల్లలు లేవా? చాలా, ఎంతమంది లేరు? వాళ్ళు ఏమనుకున్నారు చిన్నప్పుడు నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, నా కూతురు నన్ను బాగా, తల్లిదండ్రులు అదే ఆలోచిస్తారండి. మన పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలాగ ఆలోచిస్తారంటే, వీళ్ళు రేపు ఒక లైఫ్ వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకుంటారు. ఆలోచించారులే తల్లిదండ్రులు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఇక్కడ చాలా మందికి పెళ్లి లేని పిల్లలు కూడా పుట్టారు, పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ఉన్నారు లేదా? వాడు చిన్నపిల్లడప్పుడు నువ్వేం ఆలోచించావు? వీళ్ళు పెద్ద తర్వాత నన్ను బాగా చూసుకుంటారు, వీళ్ళు నన్ను ఆదుకుంటారు, నన్ను ప్రేమిస్తారు అని తల్లిదండ్రులు ఎంతో ప్రేమ చూపిస్తారు, పిల్లల పక్షాన్ని చూపిస్తారు. పిల్లలారా, దయచేసి చెప్తున్నా, తల్లిదండ్రులకు లోబడి ఉండండి. తల్లిదండ్రులకి కనిపెట్టు. ఎంతకు మనం ఒక సాక్ష్యం ఉన్నాం, అజాన చెప్పేటప్పుడు విన్నారో లేదు సాక్ష్యం? ఏం చెప్పాడు? ఆదమరిచి నిద్రపోతు కనిపెట్టుకుంది ఎవరో? ఒక సెకండ్ లేట్ అయినా, ఒక నిమిషం లేట్ అయినా పిల్ల కింద పడేది. కానీ చురుగ్గా మేలుకొని అంతటికి పిల్లల్ని కాపాడు. అలాగే వాళ్ళు కాదు, తల్లిదండ్రులైన వాళ్ళు చాలామంది పిల్లల విషయంలో అంతే కేర్ తీసుకుంటారు, అంతే చూసుకుంటారు. ఏ గాయం తగిలిన వాళ్ళు కాదు, ముందు మనం బాధపడతాం. అంతకు గారాభంగా ప్రేమగా చూసుకున్నారు పిల్లలైన వాళ్ళు. దయచేసి చెప్తున్నా, తల్లిదండ్రులను ప్రేమించండి, వారికి లోబడి ఉండండి. వాళ్ళు ఒక మాట మిమ్మల్ని నరిచిన, ఒక దెబ్బ మిమ్మల్ని కొట్టిన, తల్లిదండ్రులకు లోబడి ఉండండి, తల్లిదండ్రుల్ని ప్రేమించండి. అయితే మీకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు చూసినా చూడకపోయినా నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? నువ్వు ఆధారపడాల్సింది మనుషుల మీద కాదు, మనుషులను నమ్మితే మనల్ని నయవంచన చేస్తారు, మనుషులను నమ్ముకుంటే మనల్ని మోసం చేస్తారు, మనుషులను నమ్ముకుంటే ఏదైనా ప్రేమ ముసుగులో అబ్బాయిని ప్రేమించి తల్లిదండ్రులకు వదిలిపెట్టిపోయింది. వాడు ఏం చేశాడు? చంపేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇది మనుషుల ప్రేమ అండి. మనుషుల మీద ఆధారపడితే ఇలాగే జరిగిద్ది. దేవుడి మీద ఆధారపడండి. దయచేసి చెప్తున్నా, నీ సమస్య ఏదైనా, నువ్వు ఎట్టి సమస్యతో బాధపడుతున్నా, నువ్వు ఆధారపడాల్సింది దేవుడి మీదే. దేవుని యందు విశ్వాసం ఉంచు. చూద్దాం ఒకసారి మూలవాక్యం 2వ అధ్యాయము 4వ వచనం. మీ విశ్వాసము ఏంటిదంట? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును మనుషుల మీద ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. ప్రైజ్ ది లార్డ్. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకో. మరి దేన్ని ఆధారం చేసుకోవాలి? నీకు బేస్మెంట్ ఏది? నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద? ఇక్కడ ఇంతే చెప్తున్నారు, చర్చిలో బాగానే చెప్తున్నారు. ఇంటికి పోయిన తర్వాత పాట మారితే మనం ఎంతకేం పడుకున్న ఆధారమా ఆశ్రయమా నా దాగు చోటు. ఇంటికి పోయిన తర్వాత ఇక భార్య మీదకి పోయిద్దో, భర్త మీదకి పోయిద్దో, పిల్లల మీదకి పోయిద్దో. అలాగే వాళ్ళని ప్రేమించకూడదంటే ప్రేమించాలి, కానీ పూర్తి వాళ్ళ మీద డిపెండ్ అవ్వమాకండి. నన్ను బాగా చూసుకుంటారు, నిన్ను ప్రేమించేది ఎవరో, నిన్ను ఆదరించేది ఎవరో, ఎవరిని మీద ఆధారపడాలి?
ఎవరి మీద ఆధారపడాలి? నువ్వు దేవుడి మీద ఆధారపడి అది ఏదైనా చేస్తాడో నమ్మండి, దేవుని కార్యాన్ని చూస్తారు. నువ్వు కనుక దేవుని నమ్మావనుకో, ఆయన మహిమనేందో చూస్తావు. నీ నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉండాలంట? అబ్రహాం ఏం చేశాడు? నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు చూద్దాం ఒకసారి రోమాపత్రిక 4వ అధ్యాయము. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 18వ వచనం. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి. ప్రైజ్ ది లార్డ్. మనకు తెలుసు. అయితే 14వ వచనం ఎలా ఉంటాడంటే, నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి ఏం చేశాడంట? ఎవరి మీద ఆధారపడ్డాడంట? ఆధారపడటానికి ఇప్పుడు ఈ మైక్ ఉందండి, నా వైపు చూడండి. ఈ మైక్ ఉంది, ఇది దేని మీద ఆధారపడింది? స్టాండ్. ఈ స్టాండ్ దేని మీద ఆధారపడింది? బల్ల మీద. ఈ బల్ల దేని మీద ఆధారపడింది? భూమి మీద, అంటే మామూలుగా నేల మీద ఆధారపడింది. దీన్ని తీసాను అనుకో, ఇప్పుడు నేను గాల్లో వదిలేస్తే ఆధారపడితే ఆధారపడతా? ఏమైంది అప్పుడు? ప్రైజ్ ది లార్డ్. ఏమైంది? కింద పడిపోద్ది. దేనికి? అబ్రహాం విశ్వాసం ఎలా ఉంది తెలుసా? ఇలా నిలబెట్టినా ఇది ఆధారపడి ఉండిద్దని నమ్మాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం విశ్వాసం అదే. ఎన్ని సంవత్సరాలప్పుడు? 100 సంవత్సరాలప్పుడు విశ్వాసానికి నిరీక్షణకి ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడు. ఏదన్నా ఉంటే మనం ఆధారపడతాం. అప్పు ఇచ్చేవాడు ఉంటే అప్పు ఇచ్చేవాడి మీద ఆధారపడతాం. అప్పు ఇచ్చేవాడు లేకపోయినా మనం, నాకు అప్పు వచ్చింది, నా అప్పు సమస్యలు పోతాయి అంటే ఏమనుకుంటారు సమాజం? నవ్వరు. ఇప్పుడు నీకు 2 లక్షలు అప్పు ఉందండి, అప్పు ఉన్నోళ్ళు చేతులు ఎత్తారా? అప్పు ఉన్నోళ్ళు ఏంది? కొంతమందికి లేవు అనుకుంటా. యేసు నామంలో దేవుడు మీ అప్పులన్నీ తీసివేయును గాక, దేవుడు మీకు సమృద్ధి ఇచ్చును గాక, అనేక మందికి ఇచ్చేటట్టుకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అప్పు ఉంది మీకు, నీకు 2 లక్షలు అప్పు ఉంది. ఇప్పుడు నీకు ఎవరైనా అప్పు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 2 లక్షలు కాదు, నాకు 10 లక్షలని అప్పు ఇచ్చేవాళ్ళు ఉండారని నువ్వేందంటే నన్ను వ్యక్తి మీద ఆధారపడ్డావు, ఆ వ్యక్తి లేడు, అప్పుడు నీ విశ్వాసం ఇంతే ఉందనుకో, ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? అప్పు ఇచ్చేవాడు ఉన్నాడండి. ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు అప్పు అవసరం, అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు, నా అప్పు తీరిపోయిద్దని ఒక విశ్వాసం మీద ఉన్నావు. అప్పు ఇచ్చేవాడు లేకపోయినా కూడా విశ్వాసం ఉన్నావు అనుకో, అప్పుడు ఏమైంది? నువ్వు పూర్తిగా దేవుడి మీదే ఆధారపడినట్టు. ప్రైజ్ ది లార్డ్. అప్పు ఇచ్చేవాడి మీద ఉంటే అప్పు ఇచ్చేవాడి మీద ఆధారపడతావు. అప్పు ఇచ్చేవాడు లేకపోయినా అప్పు తీరిద్దని నువ్వు ఆధారపడుతున్నావే, అప్పు తీరిద్దని విశ్వాసం ఉంచుతున్నావే, అది మన నిరీక్షణకి ఆధారం. అందుకే చెప్తున్నా, దేవుడి మీద ఆధారపడండి, దేవుడి కార్యాలు మీరు కనులారా చూస్తారు. పనిలోనైనా, చదువులోనైనా, నువ్వు చేసే జాబ్లోనైనా, నువ్వున్న సమాజంలోనైనా మనుషుల మీద ఆధారపడ మాకో, దేవుడి మీద ఆధారపడు, దేవుడి నమ్ము. దావీదు దేవుడి మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళాడు. సిగ్గుపడ్డా? సిగ్గుపరిచాడా దేవుడు? ఏం చేశాడు? గణపరిచాడు. నువ్వు కూడా ఆధారపడాల్సింది దేవుడి మీదే. ఎవరైనా, నువ్వైనా నేనైనా, సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు ఆధారపడాల్సింది దేవుడి మీద. దేవుడు ఏదైనా ఫస్ట్ దేవుడేనండి, దేవుడే, తర్వాత ఏదైనా.
మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? దేవునికి. తర్వాత ఏదైనా ఇక నువ్వు తర్వాత కుటుంబ సభ్యులను పెట్టుకుంటావో, పిల్లల్ని పెట్టుకుంటావో, భార్య అయితేనేమో భర్తను పెట్టుకునేది, భర్త అయితేనేమో ఎవరినైనా పెట్టుకో. మొదట నువ్వు పెట్టాల్సింది ఎవరిని? ఎవరి మీద ఆధారపడాలి? సమస్య వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? మనుషుల మీద, దేవుడి మీద? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడిన వాడు దేవుని మహిమను చూస్తాడు, దేవుడి కార్యాలను చూస్తాడు. వాడు సిగ్గుపడడు. నువ్వు నమ్ము. నమ్మితే ఏం జరిగిందంట? దేవుని మహిమను చూస్తావు. నమ్మినోడే దేవుని మహిమను చూస్తాడు. దేవుని మీద ఆధారపడిన వాడే దేవుని మహిమను చూస్తాడు. దేవుడి మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడ్డావా? ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆల్రెడీ గతంలో నేను చెప్పాను చాలాసార్లు, 2-3 సార్లు చెప్పినట్టున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మేమున్న ప్రాంతంలో అన్న పేరు సురేష్. ఈ అన్న చేసే వర్క్ ఏంటంటే ఏఎంజీ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఒకటి చిలకలూరుపేటలో ఒకటి ఉంది. దానికి ఫారిన్స్ వస్తారు. ఎవరు? తెల్లోళ్ళు అంటామే మనం. వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన ఏం చేసే వర్క్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్ వండి పెట్టడం. ప్రైజ్లో ఫుడ్ వండి పెట్టడం. వాళ్ళు ఏది అడిగితే అది, ఎక్కువ శాతం నాన్ వెజ్. అది చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఏదైనా ఈ ఫుడ్. ఈయన ఏం చేస్తాడు? వాళ్ళకి పెట్టింది కాక మిగిలింది ఏం చేస్తాం? తింటాం. ఎక్కువైతే పడేస్తాం. ఈయన ఏం చేశాడు? తను తిని ఏదైనా పక్కన వాళ్ళకి పెట్టడం చేశాడు. కానీ ప్రతిరోజు నాన్ వెజ్. అది ఏదైనా, ఎక్కువ శాతం మటను. ఇలాగా కొన్ని సంవత్సరాలు తన లైఫ్ గడిచిపోతుంది. వాళ్ళకి వచ్చినప్పుడల్లా ఏదో ఫుడ్, వాళ్ళకే కాదు ఇంకా స్కూల్లో హెడ్ మాస్టర్ అని వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేయటం, ఇలా చేసే వర్క్. ఇతనికి రాను పరిస్థితి ఏమైందంటే, రాను ఇక్కడ మన వెన్నపూస ఉండి చూడండి, వెన్నపూస దగ్గర లైట్గా పెయిన్ వస్తుంది అన్నారు. నడువుల నొప్పులాగా లైట్గా పెయిన్ వస్తుంది అనేసరికి వాళ్ళు ఏం చేశారు? డాక్టర్లకు చూపించారు. నొప్పులు తగ్గడానికి వాళ్ళు ఏం చేశారు? మెడిసిన్ ఇచ్చారు. అది వేసుకున్నప్పుడు కొద్దిసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ నొప్పి పుడుతుంది. ఇట్లా కాదులని వేరే హాస్పిటల్కి చూపించారు. వాళ్ళు ఏమన్నారంటే ఆపరేషను చేయాలి. ప్రైజ్లో ఆపరేషను చేయాలి. ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ ఆపరేషను ఏదైనా ప్రాబ్లం అయితే ఇక డేంజర్ అనేసరికి వీళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ వాళ్ళ వైపు ప్రార్థనా పరురాలు, దేవుని బిడ్డ. ఇక ఏం చేశారు? ఈ డాక్టర్లు ఏం చేశారు? ఆపరేషన్ చేశారు. కొంత సక్సెస్ అయింది, కొంత ఫెయిల్ అయింది. అప్పుడు దాకా నడుచుకునే తిరిగేవాడు, బండి మీద వెళ్ళేవాడు, సడన్గా నడక అనేది ఆగిపోయింది. ఎక్కడి నుంచి నడుంకా నుంచి కాళ్ళవాడికి స్పర్శ అనేది కోల్పోయాడు. నడవడానికి ఇక అవకాశం లేదు. ఇక ఎలాగంటే 2 చేతులతో పాక్కుంటా నడవాలి. వాష్రూమ్ పోవాలన్నా, ఇక ఏదన్నా ఇక 2 చేతులతోనే పాక్కుండా పోవాలి. ఇక వీళ్ళు ఏం చేశారు? మెడిసిన్ వాడుతూనే ఉన్నారు. అదేమో అతను బాగవట్ల, ఎంతమంది వైద్యులు చూపించిన. ఇంకొకరు ఏం చేశారంటే, లోపల ఒక గెడ్డ ఉంది, అది క్యాన్సర్ గెడ్డో లేకపోతే మామూలు గెడ్డో, అది తీసి దాన్ని మేము టెస్ట్కి పంపించాలి. దాంట్లో అది క్యాన్సర్ గెడ్డ అయితేనేమో ఆపరేషన్ చేయడానికి వీలు లేదు, మామూలు గెడ్డ అయితేనేమో ఆపరేషన్ చేస్తాం, ఇబ్బంది లేదు అని. ఇక వాళ్ళు ఏం చేశారు? దాన్ని లోపల ఉన్న ఆ గెడ్డను తీసి దాన్ని టెస్ట్కి పంపించినప్పుడు ఇది నార్మల్ గెడ్డే, దీనివల్ల మీకు ప్రాబ్లం ఏం లేదు. అప్పటికి నడుం కానుంచి కాళ్ళ వాటికి చచ్చుబడిపోయింది, నడవడానికి అవకాశం లేదు. భార్య ప్రార్థనా పరురాలు, చిన్న పిల్లలు, ఎన్ని సంవత్సరాలు ఉంటే 7-8 సంవత్సరాల పిల్లలు, కొడుకు కూతురు. ఇక వీళ్ళు ఏం చేశారంటే దేవుడి మీద నమ్మిక ఉంచారు, దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడి మీద ఆధారపడినప్పుడు
ఒకరోజు 31st నైట్ మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా దేవుని సన్నిధిలో. 31వ తారీఖు జనవరి 31st నైట్ అందరు వాగ్దానాలు తీసుకుంటాం. ఈయన ఇంటికాడే పెట్టారు, ఫ్యామిలీ దేవుని సన్నిధికి వచ్చారు. భార్య, 2 పిల్లల వాగ్దానం తీసుకున్నారు. కూతురు కూడా తండ్రికి వాగ్దానం తీసింది. దాంట్లో దేవుడు ఆదరించే మాట, ఆదరణ కలిగించేది వాళ్ళకి ఆ దేవుడు ఒక మాట ఇచ్చాడు. దాన్ని తీసుకుని వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ వాగ్దానాన్ని వాళ్ళ నాన్న చూపించి, నాన్న ఇబ్బంది ఏం లేదు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంట, రోగం లేదు నీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనైనా వాగ్దానం వచ్చింది. ఈ వాగ్దానం నీకు వచ్చిందన్నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తానా అని పిల్లలు తండ్రికి చెప్పారు. దాన్ని బట్టి ఆయన కూడా సంతోషం వేసింది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకున్నాడు. అయితే రాను రాను తన పరిస్థితి ఏమైందంటే, ఇక మంచంలోనే ఒకటైనా రెండైనా మంచంలోనే, ఇక ఏది చేయాలన్నా మంచంలోనే, నోరొక్కటే మాట్లాడుతుంది, కాళ్ళు చేతులు. ఒకరోజు మేము కూడా అతన్ని చర్చికి తీసుకుపోదామని నేను ఇంకొక బ్రదరు బండి మీద తీసుకుపోదాం అనుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు వేసాడు, కాళ్ళు చచ్చిపడిపోయినాయి. ఆ సంఖంలో ఒకళ్ళు, ఈ సంఖంలో 2 చేతులు ఎత్తుకొని కొద్దిగా ముందు తీసుకొని వెళ్ళాం. అక్కడ దాకా బాగుంగలే, నేను నడవలేను తమ్ముడు, నన్ను కూర్చోబెట్టండి, నేను రాలేను, అక్కలోకి చెప్పాను. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు అంటే ఇంట్లోంచి గడప దాటి ఒక 10 అడుగులు వేసాడు. నడవలేను, నాకు ఇబ్బందిగా ఉంది. ఇక ఫోన్ చేస్తే సరే ఇంటికాడ వదిలిపెట్టరా అండి అన్నారు. ఎందుకంటే మాకు కల్లారా జరిగింది కాబట్టి, రియల్గా జరిగింది. మేము అన్నని అక్కడ ఇంటికాడ వదిలిపెట్టి మళ్ళీ చర్చికి వెళ్ళాం. వాళ్ళకి వచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటారు. దేవుడు స్వస్థపరుస్తాడంట, దేవుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించడు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. చివరికి అతని పరిస్థితి ఎలాగైందంటే, ఇక చెప్పాను కదా, మంచంలోనే 1, 2 అంటే ఏదైనా మంచంలోనే. ఇక మంచంలో ఎంతసేపు పనుకుంటారండి? ఇప్పుడు మనం ఒక నైట్ పనుకోగానే ఇబ్బంది అయింది. ఒక రోజు మొత్తం ఎవరైనా పనుకున్న వాళ్ళు ఉండరా? 24 గంటలు కష్టం. పనుకోవడం అంటే కష్టం. ఏదైనా పనుకుంటే బాగా నిద్ర వచ్చినప్పుడు పనుకుంటాం, ఒక 10 గంటలు పనుకుంటాం, అంతకంటే ఎక్కువ పనుకోలేం, అవునా? ఇక మంచంలోనైనా ఈ బాడీలో ఉన్న ఎముకలు కానీ, నరాలు మొత్తం కానీ ఇంకంతే స్ట్రక్ అయిపోయింది. బాడీ కదులుతూ ఉంటే నరాలు కదులుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. బాడీ కదులుతూ ఉంటే నరాలన్నీ కదులుతూ ఉంటాయి. ఇక మంచంలో పడుకున్నాడు, మొత్తం స్ట్రక్ అయిపోయింది. బ్యాక్ సైడ్ ఎలర్జీ లాగా ప్రారంభమైంది. స్కిన్ ఎలర్జీ లాగా ప్రారంభమైంది. చిన్న చిన్న పురుగులు వచ్చేసినాయి బాడీ మీద. ఇక భార్య ఏం చేసింది, స్నానం చేయించేటప్పుడల్లా ఆ పురుగుల్ని శుభ్రం చేసుకొని, లిక్విడ్లో ఉంటాయి ఏదో ఒకటి, డెటాల్ లాంటివి ఏదో ఒకటి, వాటితో స్నానం చేయించి మళ్ళీ దానికి ఆయింట్మెంట్ పూసి పౌడర్ రాసి మళ్ళీ పడుకోబెట్టేది. ఒక్కొక్కసారి అతనికి అన్నం పెట్టాలి కదా, పడుకొని తింటే పరబోయిద్దని భార్య భర్తకు ఆనుకొని వీపి ఆనిచ్చి ఒకళ్ళు అన్నం పెడుతుంటే భార్య అంతే కూర్చునేది. ఆ ఎలర్జీ ఈమెకు కూడా వచ్చింది. భర్తకున్న ఎలర్జీ అనేది అంటురోగమే కదండి. తనకున్న రోగం భార్యకు కూడా వచ్చింది. ఈమె కూడా బాడీ మీద గొల్లలాగా ఎలర్జీ లాగా రావటం ప్రారంభమైంది. కానీ వాగ్దానం చేసినోడు ఎవరు? నమ్మదగిన దేవుడు. కుటుంబ సభ్యులందరూ అనుకున్నారు, అమ్మాయి సురేష్ ఇక లేడు, సురేష్ చనిపోయాడు, వాడి మీద నువ్వు ఆశలు తీసేసుకో, నాకు తెలిసి వాడు ప్రతిదీ 1 వారం 10 రోజులు, 1 సంవత్సరం అయిన తర్వాత నీకు పెళ్లి చేస్తాం, నీ లైఫ్ నువ్వు మళ్ళీ కొనసాగించవచ్చు అని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు చెప్తాను. కానీ విశ్వాసం స్థిరంగా ఉంది. ఆధారపడింది ఎవరి మీద? వాగ్దానం చేసినోడు ఎవరో? మనుష్యుడా? దేవుడు.
వాళ్ళందరి మీద సీరియస్ అయ్యేదంట. వాళ్ళందరి మీద మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, నా దేవుడు నా భర్తను బ్రతికిస్తూ చెప్తున్నా. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారండి. ఒక హాస్పిటల్ కాదు, 2 హాస్పిటల్, తిరగని హాస్పిటల్ అంటూ లేదు. ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిప్పారు, ఎన్నో వైద్యుల చుట్టూ తిప్పారు. అందరు చేతులు ఎత్తేసిన తర్వాత ఇంటికి తెచ్చారు. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక మొత్తం బాడీ మొత్తం అంటే ఎట్టుందంటే ఒక్కటే బ్రెయిన్ హార్ట్ ఒక్కటే కొట్టుకుంటుంది, కానీ మనిషి చూస్తే ఒక డెడ్ బాడీ లాగా కనపడుతుంది. మేము వెళ్ళాం, చాలాసార్లు ప్రార్థన చేసాం. అయితే ఏం చెబుతాం మనం? ఆ విశ్వాసాన్ని మనం కూడా దేవుని మాటలు కొన్ని చెప్పి ఏం కాదు, దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడని పిల్లలో భార్య పట్టు విడవకుండా ప్రార్థన చేసిందండి. నా దేవుని ప్రియులారా, దేవుడు అతన్ని ఎంత అద్భుతంగా స్వస్థపరిచాడంటే, ఎంత అద్భుతంగా పాక్కుంటే నడిచేవాడు సైకిల్ దొక్కుతున్నాడు. సైకిలే కాదు, బండి మీద ప్రతిరోజు ప్రార్థనకి ఫ్యామిలీతో ప్రార్థనకు వచ్చాడు. దేవుని మహిమపరిచాడు. మాతో పాటు చాలాసార్లు కోటాలకు కూడా వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు కనుక నిజంగా దేవుడి మీద ఆధారపడితే మనుషులు అన్న మాటలు పట్టించుకో. మాకు ఒక్క మాట, నీ భర్త మారడా, మనుషులు అన్నారా పట్టించుకోమా. రోగం పాదు అని మనుషులు అన్నారా పట్టించుకోమా. అప్పుల సమస్య పావు అని ఎవరైనా అన్నారా పట్టించుకో. మనుషులనే మాటను పట్టించుకో. మాకు మనుషులు అన్నారు ఏమంటారు, మనుషులు ఇంకా దిగజారుతారు, ఇంకా నిరుత్సాహంలోకి తీసుకొని వెళ్తారు. మనుషుల మీద నమ్మమాకండి. నువ్వు ఆధారపడాల్సిన దేవుడి మీద. అతన్ని స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నీ సమస్య నుంచి విడుదల కలిగించడా? దేవుడు వాళ్ళకైనా మనక అందరికీ దేవుడైనా, నీకు దేవుడు నాకు దేవుడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నజరేయుడిని యేసే దేవుడు. ఆయన అప్పుడు అద్భుతాలు చేయగలడు, ఇప్పుడు కూడా అప్పుడు కార్యాలు చేయగలడు, ఇప్పుడు కూడా. నువ్వు ఆధారపడాల్సింది ఎవరిని? దేవుడి మీద. దేవుడిని నమ్మినవాడు సిగ్గుపడడు. ఎన్నో మిమ్మల్ని అడిగితేనే 100 సాక్ష్యాలు చెప్తారు. దేవుడు మా విషయంలో ఎన్నో మేలు చేశాడని చెప్పరా? మీ విషయంలో చేశాడు, నా విషయంలో కూడా ఎన్నో అద్భుతమైన కార్యాలు. కారణం ఒక్క మాట చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి? అందరూ చెప్తారా? ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడండి. దేవుడిని నమ్మండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఏదైనా పాడుకున్నాం కదా డాక్టర్లు కథ రాశారు, మనుషులు కథలు రాశారు. ఈడు బనికి రాడు, ఎప్పల బనికి రాదు, ఈడు జీవితం వేస్ట్. పరమ దరిద్రుడు అనొచ్చు, పరమ దరిద్రురాలనొచ్చు. ఇక వీడి జీవితం కానీ ఎప్పల జీవితం దేనికి బనికి రాదు, కుక్కలు చింపిన ఇస్తిరాకే అని మనుషులు కథ రాశారేమో. మన దేవుడు కథను మార్చగలిగిన వాడు. రాజాజ్ఞను ఏం చేశాడు? రాజాజ్ఞను మార్చగలిగిన ఏదైనా చేస్తాడండి. దేవుడు తలుచుకుంటే రాజ ఆజ్ఞను కూడా మార్చగలిగిన. నువ్వు విశ్వాసం, నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడిన వాడు సిగ్గుపడడు. దే విషయంలోనైనా దేనిలోనైనా దేవుడి మీద ఆధారపడిన వాడు దేవుని మహిమని చూస్తాడు, అనేక మందికి చూపిస్తాడు. ఈరోజు నువ్వు దేవుని మహిమను చూడాలన్నా, నీ ద్వారా అనేక మంది దేవుని మహిమను చూడాలన్నా, నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద. కనుక నా దేవుని ప్రియులారా, ఎవరి మీద ఆధారపడదాం? ఒకసారి చెప్తారా? ఎవరి మీద? మనుషుల మీద, దేవుడి మీద? దేవుడి మీద ఆధారపడండి. ఏదైనా ప్రభు చేస్తాడు. ఏ కార్యమైనా. మూర్ఖులు సైతం మార్చినవాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మూర్ఖుడు ఎవరో? సౌలు
పౌలుగా సౌలుగా ఉన్నప్పుడు ఎలాంటోడంట? హింసకుడు, దూషకుడు, హానికరుడు. హింసకుడు అంటే ఏమంటారు చెప్పండి మన భాషలో? శాడిస్ట్ అంటారు, క్యాచర్ పెట్టి. హింసకుడు. దూషకుడు అంటే ఎవరినైనా తన దృష్టిలో ఎవరైనా మంచిగా కనపడితే దూషిస్తాడు. ఒకటి పచ్చగా ఉంటే దూషిస్తాడు, హింసిస్తాడు, దూషిస్తాడు, హాని కూడా చేస్తాడు. ఎవరో సౌలు అలాంటి ఎలా మార్చాడు? పౌలుగా మార్చడమే కాదు, కొట్టినా మౌనంగా సహించేటట్టుగా. కొరడా దెబ్బలేంది, అవమానాలేంది, వస్త్రలేమేంది. నీ భర్తను మార్చడా? నీ పిల్లలను మార్చడా? మార్చడా? మారుస్తాడు. నమ్మికుంది కదా, ఆధారపడుతున్నావు కదా, దేవుడు కార్యం చేస్తాడని నమ్ముతున్నావు కదా. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. మనమందరం దేవుడి మీద ఆధారపడేటట్టు దేవుడు కృప చూపును గాక. ఆమేన్.